హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు నేను చేసే పని అంతా మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. రండి. మార్నింగ్ లెగ్గానైతే నేను కొంచెం పెసరపప్పుని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. అలాగే చిన్న అల్లం ముక్క, కొన్ని పచ్చిమిరపకాయలు నూరేసి అయితే పక్కన పెట్టానండి. ఇక పులిహార అయితే నైట్ రైస్ ఎవరో తినలేదు, మిగిలిపోయిందని నేను కొంచెం పులిహార కింద తాలింపు వేశాను. ఈ మధ్యన ఎక్కువగా పెరుగన్నమే తింటున్నాము. ఇవాళ అయితే వద్దన్నారని అన్నం తాలింపు వేసి టిఫిన్ అయితే వేద్దామని చట్నీ తాలింపు పెట్టేసి పక్కన పెట్టుకున్నానండి. ఇక పెసరపప్పును అల్లం ఎందుకు నూరు పక్కన పెట్టుకున్నానంటే వడియాలు పెడదామని అయితే వడియాల కోసం అవి రెండు ప్రిపరేషన్ చేసి పక్కన పెట్టుకున్నా. వీళ్ళకి టిఫిన్ వేసి ఇచ్చేస్తే నేను ఫ్రీ అవుతాను కదా, అందుకనే కొంచెం పులిహార పెట్టేసి ఒక 2 దోశలు వేసి ఇచ్చేసి అయితే నా పని నేను చేసుకుంటానండి. ఇక మొదటి దోశ అయితే అప్పుడప్పుడు మా ఇంటి దగ్గరికి కాకులు వచ్చి అరుస్తూ ఉంటాయి, వాటి కోసం పెడతా ఉంటాను. ఫస్ట్ నేను ఒక్కోసారి ఫస్ట్ పెట్టనండి, లాస్ట్లోనే పెడతాను. అవి రావు, ఎండిపోయి పడిపోతూ ఉంటాయి, వాటి తింటాకు కూడా పనికిరావని అవి వచ్చినప్పుడే పెడతా ఉంటానన్నమాట. ఇక వీళ్ళకైతే ఒక్కొక్కరు ఒక్కో దోశ, ఒకరు 2 దోశలు తినేశారు. కొంచెం పులిహార, నైట్ మిగిలిన రైస్ కూడా మనకు అయిపోయిందనమాట. ఇక వడియాల కోసం అయితే నేను వాటర్ అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. అవి మరిగేలోపు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. మాది పొయ్యి గట్టు వచ్చి చాలా చిన్నదండి, ఏది వండుకున్నా సరే ఎప్పటికప్పుడు తీసుకోవాలి. వీడియోస్ ఒకటి తీస్తూ ఉంటాను కదా, క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట, మళ్ళీ చిరాగ్గా కనిపిస్తుందని. ఇవన్నీ క్లీన్ చేసుకొని పిండిలో అయితే వాటర్ కలిపేసి పక్కన పెట్టుకుంటున్నాను. నీళ్ళు మరిగిన తర్వాత పెసరపప్పు అయితే వేసుకున్నానండి, నానబెట్టిన పప్పు. ముందైతే వేయకండి, ఉడికిపోయి మెత్తగా అయిపోద్ది. నేను మరిగిన తర్వాతే వేసుకుంటాను, బద్దలుగా ఉండాలి కదా. అలాగే అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్, కొంచెం ఉప్పు వేసుకున్నాను, జీలకర్ర వేసుకొని కలిపి పెట్టుకున్న పిండి అంతా వేసేసాను అనమాట. ఇది ఉడికే లోపు అయితే నేను తోటకూర, ఉల్లిపాయలు ఇవన్నీ కోసి పక్కన పెట్టుకున్నానండి. కూర పొయ్యి మీద వేసేసి వడియాలు అయితే పెడదామని. మనకి టైం సేవ్ అవుద్ది కదా, ఈ ఎండలకు వంటగదులు ఎక్కువసేపు అయితే ఉండలేము. వంటగదిలో ఉన్నంతసేపు ఆవిర్లు, చెమటలు ఇవే వస్తున్నాయి అన్నమాట. అందుకే వడియాల పిండి ఉడికేలోపే నేను తోటకూర కోసేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద కూర వేసి వడియాలు పెట్టేశానండి. చూసారా, చిన్న మంచం అన్నమాట, పెట్టగోడ మీద చిన్న మంచం వేసి పెట్టుకుంటున్నాను వడియాలు. మాకు డాబా కూడా లేదు, అందుకని అలా పెట్టేశాను అనమాట. వంట అయిపోయిన తర్వాత స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మార్నింగ్ చేసిన పులిహారలో పిండిన నిమ్మకాయ బద్దలు ఉన్నాయి కదండి, వాటితో అయితే స్టవ్ ముందు రుద్దేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. పని అయిపోయిన తర్వాత ఈ క్లీనింగ్ అయితే చేసుకోకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు. ముందు క్లీన్ అయిపోవాలి, మనసు హాయిగా ఉంటుంది. ఎందుకో నాకు అలా అలవాటు అయిపోయింది, నాకే కాదు మ్యాక్సిమం లేడీస్ అందరికీ అంతేనండి. ముందుగా కొంచెం సబ్బుతో రుద్దేసి తడిగుడ్డతో అయితే తుడిసేసుకొని లాస్ట్లో కొంచెం పొడిగుడ్డతో అయితే తుడుచుకున్నాను. క్లీన్ అయిపోయింది, కొంచెం ప్రశాంతంగా ఉందన్నమాట. ఇంకా ఇల్లు అయితే ఊడ్చేసుకున్నానండి. ఇంకా వెంటనే పని అయిపోతే మనం కూడా ఫ్రీ అయిపోతాం కదా. నాకు వంట పని అయిపోయింది, స్టవ్ క్లీన్ చేసేసి ఇల్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను. నేనైతే టైలరింగ్ చేస్తూ ఉంటానన్నమాట, ఇలా క్లాతులు వస్తూ ఉంటాయి. ఇల్లు కూడా ఊడ్చిన తర్వాత నేను ఈవినింగ్ టైంలో ఇవి తాగుతాము 4ంటికి, అందుకే ఉదయం నానపెట్టుకున్నాం అనమాట. కటోరా, సబ్జా, ఎండు ఖర్జూరాలు. కటూరాలు, సబ్జాలు అయితే ఒక 3 రోజులు వస్తాయండి. ఎండు ఖర్జూరాలు ఏ రోజుకి ఆ రోజే నానపెట్టుకోవాలి. వంట అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వంట చేయాల్సి వచ్చింది ఇవాళ అయితే. తోటకూర క్యారేజీలో పెట్టాక కొంచెమే ఉందని ఉప్పు చేప, వంకాయ, మామిడికాయ వేసి వండాను. మామిడికాయ అయితే నాకు చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి ఈ కాయ చూడగానే, అందుకే సన్నగా తరిగి ఉప్పు కారం జల్లి కొంచెం తిందామని పక్కన పెట్టుకొని మిగతా అయితే కూరలో వేసానండి. ఏదైనా చూస్తే కొన్ని గుర్తులు వస్తాయి కదా. నాకు చిన్నప్పుడు మామిడికాయ తెగ తినేవాళ్ళం, మామిడికాయలు, ఉసిరికాయలు, రేగు పళ్ళు. ఇప్పుడైతే తినలేకపోతున్నాం, పళ్ళు అయి పులిసిపోయి. ఇక నైట్ డిన్నర్ విషయానికి వస్తే ఇడ్లీ వేసానండి. ఇడ్లీ ఉడికేటప్పుడే ఆవిరి మీద పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే పెట్టేసుకుంటా. ఇలాగ చేసే చట్నీ అయితే మా అబ్బాయికి చాలా ఇష్టం. ఈ చట్నీ చేస్తే ఖచ్చితంగా వాడికి దోశలు వేయాలి. నేను ఇడ్లీను, దోశ 2 వేసానండి. టేస్ట్గా ఉంటుంది, మనకు టైం సేవ్ అవుద్ది అనమాట.
ఇడ్లీతో పాటు ఇవి ఉడికిపోతాయి. ఇన్స్టెంట్గా త్వరగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. మా అబ్బాయికి ఫేవరెట్ చట్నీ అనమాట ఇది. కొంచెం ఎల్లుల్లిపాయలు ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకుని తాలింపు వేసుకోవడమే. కొత్తిమీర ఉంటే కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవచ్చు. వాడికి నచ్చదు, అందుకే కొత్తిమీర వేయను అనమాట నేను. లాస్ట్లో పోపు వేసేసి దోశ ఇడ్లీ వేసి ఇచ్చేసానండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ అయితే ఇది. నేను ఉదయం నుంచి ఈవినింగ్ వరకు చేసుకున్న పని వంటలు అయితే ఇవే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్తో మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీ కళ.